శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తూనే ఉంది. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 30 టీఎంసీల నీరు సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే గనక సోమవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తే యోచనలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. నాగార్జున సాగర్ ప్రస్తుత ఇన్ఫ్లో 4,19,588 క్యూసెక్కులుగా ఉండగా అవుట్లో మాత్రం 34,088 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం విలువ 590 అడుగులు కాగా సాగర్ ప్రస్తుత నీటి మట్టం 558.80 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో నిన్న ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేశారు మంత్రులు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలిసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రెజెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ నీటి మట్టం ఎంతవరకు ఉంది? అయితే గేట్స్ ఎత్తే ఆలోచనలో అక్కడ అధికారులు ఉన్నారా? నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గంటకు వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది. భారీగా ఇంట్లో వచ్చి చేరుతుండటంతో సాగర్ జలాశయానికి సంబంధించిన నీటి మట్టం అనేది గణనీయంగా పెరుగుతూ వస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఒక్కరోజే దాదాపు 30 టీఎంసీల నీరు అనేది ప్రాజెక్టులోకి వచ్చి చేరుతూ ఉండజరిగింది. నిన్న దాదాపు 5,30,000 క్యూసెక్ల నీరు అనేది శ్రీశైలం ప్రాజెక్టు నుండి వచ్చి చేరడంతో సాగర్ నీటి మట్టం అనేది గణనీయంగా పెరుగుతూ వస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఈ రోజు కూడా దాదాపు 4,25,000 క్యూసెక్ల నీరు అనేది కొనసాగుతూ ఉంది. సో ఇదే ప్రవాహం అనేది కంటిన్యూ అయినట్లయితే మనకు రేపు సాయంత్రం కానీ లేదా సోమవారం ఉదయం కానీ గేట్లెత్తే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసినట్లయితే సాగర్ జలాశయానికి సంబంధించేసి 590 అడుగుల నీటి మట్టానికి గాను ప్రజెంట్ గా 559 అడుగుల నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా సాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతుండటంతో మాత్రం టీఎంసీలు అంటే సాగర్ నిల్వ సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉందని చెప్పవచ్చు. 312 టీఎంసీలకు గాను ప్రజెంట్ గా సాగర్ జలాశయానికి దాదాపు 231 టీఎంసీల నీరు అనేది చేరుకోవడం జరిగింది. మరో 82 టీఎంసీలు నీరు వచ్చినట్లయితే మాత్రం సాగర్ పూర్తి స్థాయిలో నుండి జలం సంతరించుకునే అవకాశం అయితే కనబడుతుంది. సో ఈ విధంగా ఎగువ ప్రాంతం నుంచి వరద అనేది భారీగా వచ్చి చేరుతూ ఉండటం వల్ల ఆ యొక్క నీటి ప్రవాహం ఎక్కువగా వస్తూ ఉండటంతో సాగర్ నీటి మట్టం గంటకు పెరుగుతున్న నేపథ్యంలో రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఖచ్చితంగా గేట్లు ఎత్తే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే నిన్న ఒక్కరోజే దాదాపు 30 టీఎంసీల నీరు వచ్చి చేరింది కాబట్టి, అంటే డైలీ 20 టీఎంసీల పైగా వచ్చిన నీరు వస్తూ చేరుతుండటంతో 2 రోజుల జలాశయం అనేది పూర్తి స్థాయిలో నిండుకుండలా మారే అవకాశం కనబడుతూ ఉంటుంది. నిన్న దీనికి సంబంధించి అంటే నేను 545 అడుగులు చేరుకున్న తర్వాత మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగర్ ఎడమకాలంకు సంబంధించి నీటి విడుదల చేశారు. ఎందుకంటే సాగర్ ఎడమకాలం దాదాపు 3,85,000 ఎకరాలు సేద్యమయ్యే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి రైతులు ఆల్రెడీ నారుమూలు సిద్ధం చేస్తున్నారు. ఎప్పుడైతే సాగర్ ఎడమకాలం నుంచి నీరు విడుదల చేస్తారో వెంటనే వాళ్ళు నాటు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రత్యేక సిచ్యువేషన్ చూస్తే మాత్రం సాగర్ జలాశయానికి వరద ప్రవాహం అనేది కంటిన్యూగా కొనసాగుతుంది. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి గేట్లు ఎత్తే అవకాశం అయితే కనబడుతుంది. సతాష్.